నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చర్చించుకుని అందులో ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే ఈరోజు ఏ పేపర్ చూసినా కూడా ఒకటే కనపడతా ఉన్నది. అన్ని పేపర్లో ప్రధాన వార్తలుగా ఒకటే ఇచ్చిండ్రు. అదేంటంటే కవితక్కను సస్పెన్షన్ చేసిండ్రు, పారస నుంచి వేటు వేసిండ్రు, కవితను సస్పెన్షన్ చేసిరని చెప్పేసి వార్త ఇచ్చిండ్రు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది రజోత్సవ సభ ఎప్పుడైతే వరంగల్లో జరిగిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఇక వీళ్ళది వర్గపోరు అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ వాస్తవానికి ఏంది, గతంలో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసిండ్రు. ఎంపీగా చేసిన తర్వాత మళ్ళీ జరిగిన ఎలక్షన్లో ఓడిపోతే మళ్ళీ ఆమెకు పిలిచి అక్కడ ఉన్నటువంటి దానిలో మళ్ళీ ఎమ్మెల్సీగా పంపించిండు. అయితే ఈరోజు ఆ సందర్భంలో జరిగేటువంటి దాంట్లో ఇక కవితను సస్పెన్షన్ చేసిర్రు అని చెప్పేసి వార్త ఇచ్చిండ్రో చూద్దాం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ కుటుంబంలో ఇమడలేకపోతుంది ఇక ఆమెకు బాధలు అవుతాయి కాబట్టి అక్కడ జరిగేటువంటి బయటికి చెప్తానని చెప్పేసి ఆమెను సస్పెండ్ చేసిరని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి అక్కడ రజోత్సవ సభలో ఆమె ఫోటో లేదని చెప్పేసి ఇంకోటి, ఆమెను పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తారని చెప్పేసి ఒకటి, ఇంకోటి వాళ్ళ నాన్నకు ఆమె ఎన్నోసార్లు లేఖలు రాసింది కానీ ఎప్పుడు బయటికి రాలే. కానీ రీసెంట్గా ఆమె వాళ్ళ తండ్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారి వాళ్ళ తండ్రి గారు అనేటువంటి కె చంద్రశేఖరరావు గారికి లెటర్ రాస్తే ఆ లెటర్ అన్ని బహిర్గతం చేసిండ్రు. దాంట్లో ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి అక్కడ కొన్ని మాటలు లేవనెత్తింది. ఆ తర్వాత మన జగదీశ్వర్ రెడ్డి గారి గురించి కొన్ని పట్టజాలం మాట్లాడుతూ ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీని రోజుకో విషయంగా చెప్తా ఉన్నది. నిన్న మొన్న కూడా సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ని అప్పగిస్తే అక్కడ కూడా ఇక్కడ ఈ అవినీతి జరిగింది, అవినీతిలో మాత్రం హరీష్ రావుది, సంతోష్ రావుది పాత్ర ఉన్నది అని చెప్పేసి ఆమె బహిర్గతం చేసింది. ఇలాంటి దానివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిందని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. అది ఒకసారి చూసుకున్నాం. కవితపై రేటు భారత నుంచి సస్పెన్షన్. అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నష్టం జరిగే రీతిలో ఆమె వివరిస్తుందని ప్రకటన విడుదల చేసిండ్రు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత నేడు భవిష్యత్ కార్యాలయం వెల్లడించనున్నటువంటి ఆమె చెప్తా ఉన్నది. ఆమెకి పార్టీకి నష్టం జరుగుతుంది వల్ల పార్టీ దిగజారిపోతా ఉన్నది, పార్టీ పరుగు పోతా ఉంటది, పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది, పార్టీలో పలసమవుతాం కాబట్టి ఆమెకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ బిడ్డని వెంబడే సస్పెన్షన్ చేసిండు. ఆమె ఇప్పుడు ఊపుకుంటుంది, నేను వదిలిపెట్టాను అని చెప్పేసి చాలా పేపర్లలో వస్తూ ఉన్నది. ఇక వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఆమె అంటుంది. నన్ను సస్పెన్షన్ చేశారు కాబట్టి మీ బండారం బయట పెడతా అని చెప్పేసి అంటుందని చెప్పేసి కూడా పేపర్లలో ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆమె ఈ రోజు ఈ సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా సంబరాలు కూడా చేసుకున్నారు. ఆమెను వాళ్ళ మహిళా నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె సస్పెన్షన్ను స్వాగతించారని చెప్పేసి ఇచ్చిండ్రు. కేసీఆర్ చాలా గొప్పోడు, ఈ పేపర్లో ఇదే నమస్తే తెలంగాణలోనే ఇచ్చిండు. కేసీఆర్ చాలా గొప్పోడు, బిడ్డను కూడా పార్టీకి నష్టం జరిగితే బిడ్డను కూడా వదిలేసుకున్నాడు, అంత గొప్ప పార్టీ, గొప్ప నాయకుడు అని చెప్పేసి మహిళా నేతలు కూడా సమర్థించిండ్రు. అన్ని పార్టీల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తము ఈమెను సమర్థిస్తా ఉన్నారు. ఆమె పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం మంచిదే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఆమెకు జేజేలు పలికినటువంటి వాళ్ళే ఈ రోజు వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పేసి ఆమె సస్పెన్షన్ చేయడం కరెక్టే అని చెప్పేసి అన్ని నాయకులు చెప్తా ఉన్నారు. ఆమె యొక్క ఏ విధంగా పోతుంది ఏందని చెప్పేసి ఆమె కార్యాచరణ ఈ రోజు ప్రకటిస్తుందని చెప్పేసి అన్ని పేపర్లలో వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆమె కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అది నిజమే సందర్భంలోనే ఉన్నది. ఎందుకంటే ఒకసారి రాజకీయంగా అవకాశంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆమె కాలిగైతే కూర్చోదు కాబట్టి, ఆమె సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాబట్టి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతారని చెప్పేసి మేధావులు అందరూ అంటా ఉన్నారు. కార్యాచరణ ఈ రోజు చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసినాక మరి అదే ప్రాతినిధ్యంలో ఉంటుందా, లేకపోతే ఆ పార్టీకి రాజీనామా చేసి సభ్యత్వం రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తుందా, ఆ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తుందో ఈ రోజు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. మాక్సిమం అందరూ ఏమనుకుంటారంటే ఖచ్చితంగా త్యజిస్తుంది ఆమె గుండె ధైర్యం గల బిడ్డ, ఖచ్చితంగా ఆ పార్టీకి రాజీనామా చేసేసి ఆ సభ్యత్వాన్ని రాజీనామా చేసేసి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
ఇది కవితక్క గురించి చేసినటువంటి వార్త. ఏదేం జరిగినప్పుడైనా కూడా ప్రజలు గమనిస్తూ ఉండాలి. కేసీఆర్ మాత్రం గొప్పోడే, ఎందుకంటే బిడ్డను కూడా ఓర్చుకోలేక పార్టీకి నష్టం జరుగుతున్న సందర్భంలో బిడ్డను కూడా ఓర్చుకోలేని సందర్భంలో ఉన్నాడు. పార్టీ ముఖ్యం అనేది ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాడు. కుటుంబం కంటే కూడా నాకు ఆ ప్రజలే ముఖ్యం, పార్టీ ముఖ్యం అనే విధంగా ఆయన యొక్క నడవడిక ఉందని చెప్పేసి ప్రజలైతే అనుకుంటా ఉన్నారు.